సమరం ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఎక్స్పర్ట్లలో సామాన్యులకు చట్టం గురించి అవగాహన కలిగించడానికి కృషి చేస్తున్నాం. ఎందరో లీగల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు గ్రంథాల్లో ఏం తెలియజేశారు వాటి గురించి మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ రోజున సమాధాన పత్రము సెట్ ఆఫ్ కౌంటర్ క్లెయిమ్ అనేది మాట. సెట్ ఆఫ్ కౌంటర్ క్లెయిమ్ అనేది సమాధాన పత్రం. ఒక కేసు పడింది, ఆ కేసు సమాధానం ఎలా ఇవ్వాలి? సెట్ ఆఫ్ కౌంటర్ క్లెయిమ్ అని. దీనికి సమాధాన పత్రం దావా నోటీసు అందిన 30 రోజుల లోపల దావా నోటీసు అందిన 30 రోజుల లోపల ప్రతివాది తన వాదంతో కూడిన సమాధాన పత్రం తప్పనిసరిగా దాఖలు చేశారు. మీకు దావా పత్రం వచ్చింది, దావా పత్రం అందిన దావా నోటీస్ అందిన 30 రోజుల్లోగా దానికి ఇవ్వాలి. అంతేగా దాన్ని దాటిపోతే కుదరదు. దావా నోటీస్ అందిన 30 రోజుల లోపల ప్రతివాది తన వాదంతో కూడిన సమాధాన పత్రం తప్పనిసరిగా దాఖలు చేస్తారు. నాకు కుదరలేదు, నాకు తెలియదు, నేను చూడలేదు, నేను పట్టించుకోలేదు అంటే కుదరదు. అయితే ఆ విధంగా 30 రోజుల లోపల ప్రతివాది సమాధాన పత్రం దాఖలు చేయలేకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో అందుకు ఆ న్యాయస్థానం మరికొంత వ్యవధి కోరవచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సమన్లు ముట్టిన తేదీని 90 రోజుల లోపల సమాధాన పత్రం తప్పనిసరిగా దాఖలు. మ్యాక్సిమం ఎంత అంటే 90 రోజులండి, అంతవరకు. సమాధాన పత్రం ఎలా ఉంటుంది? దావా నోటీసు అందిన 30 రోజుల లోపల ప్రతివాది తన వాదంతో కూడిన సమాధాన పత్రం తప్పనిసరిగా దాఖలు చేసేయాలని చెప్పుకున్నాం కదా. అయితే ఆ విధంగా 30 రోజుల లోపల ప్రతివాది సమాధాన పత్రం దాఖలు చేయలేకపోవచ్చు. అటువంటి సందర్భంలో అందుకు న్యాయస్థానం మరికొంత వ్యవధి ఇవ్వచ్చు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా 30 రోజులలోపు చేయాలని కూడా మనం చెప్పుకున్నాం. అయినప్పటికీ పైన ప్రస్తావించిన 30 రోజుల లోపల ప్రతివాది తన సమాధాన పత్రం దాఖలు చేయకపోవచ్చు. అయితే ప్రతివాది తన సమాధాన పత్రం దాఖలు చేసుకోవడం కోర్టు కొంత అదనపు కాల వ్యవధి చేసవచ్చు. ఇలా చేయలాగా. అయితే ఆ కాల వ్యవధి ప్రతివాది దావా సంబంధం అందినప్పటి నుండి 120 రోజులు మించరాదు. 90 రోజులు మామూలుగా, 120 రోజుల దాకా కూడా అడగవచ్చు. నాకు కావాలి, ఇంకా టైం కావాలి, ఇంకా టైం కావాలి. వాళ్ళు పెట్టినటువంటి వీటన్నిటికీ నేను ఇవ్వాలంటే నాకు చాలా కొన్ని పెట్టాలంటే టైం పడుతూనే ఉంటారు, వాళ్ళు చెప్పాలంటేను అని 120 దాకా తీసుకోవచ్చు. ఈ అదనపు వ్యవధి లోపల కూడా సమాధాన పత్రం దాఖలు చేయనట్లయితే సమాధాన పత్రం దాఖలు చేసే హక్కును ప్రతివాది శాశ్వతంగా కోల్పోతాడు. ప్రతివాది వాదనకు ఆధారమైన డాక్యుమెంట్ను సమాధాన పత్రంతో పాటే దాఖలు చేయగలను. ఒకటి దావా వేశాడండి, కక్షిదాడు, దానికి తప్పకుండా ప్రతివాది తన వాదనకి ఆధారం ఏంటి డాక్యుమెంట్లు తప్పకుండా దానికి సపోర్ట్ చేసుకుని ఇచ్చుకోవాలి. ప్రతివాది యొక్క వాదన లేక సెట్ ఆఫ్ లేక కౌంటర్ క్లెయిమ్ అతను వద్దామన్న డాక్యుమెంట్ల ఆధారమైనప్పుడు సమాధాన పత్రంతో పాటు ఆ డాక్యుమెంట్ను తప్పనిసరిగా కోర్టులో దాఖలు చేయవలను లిస్ట్ రూపంలో. ఆ డాక్యుమెంట్తో పాటు దాని కాపీని కూడా సమాధాన పత్రం చేతవేయను. డాక్యుమెంట్ ప్రతివాదిలో లేనట్లయితే అది ఎవరి స్వాధీనంలో ఉన్నదో కూడా పేర్కొనవలను. సమాధాన పత్రంతో పాటు దాఖలు చేయవలసిన ఉన్న డాక్యుమెంట్ను సమాధానంతో పాటు దాఖలు చేయని వల్ల న్యాయస్థానం యొక్క అనుమతి లేకుండా ఆ డాక్యుమెంట్ విచారణ సమయంలో ప్రతివాది తరపున న్యాయస్థానం స్వీకరించదు. ఆ పెట్టబోతే అది ఇచ్చిందే తీసుకుంటాం. వాది ఆర్పణకు ప్రతివాది తప్పనిసరిగా సమాధానం చెప్పడం. ఒక వాది తను ఆర్పణ చేస్తాడు, ఆర్పణకి తప్పనిసరిగా ప్రతివాది సమాధానం చెప్పాల్సిందే, అంతేగాని నువ్వు తప్పించుకోవడం వీల్లేదు. ఒక ఆరోపణ చేస్తే ఆరోపణకి ప్రతివాది దాన్ని జవాబు ఇవ్వాలి. దావాపత్రంలో చేయబడిన ఒక ఆరోపణ ప్రతివాది ఖండించవచ్చు, అంత మాత్రం సరిపోదు. సదరు ఆరోపణ తప్పనిసరిగా సమాధానం చెప్పి తీరవలను. ఉదాహరణకు ప్రతివాది కొంత సొమ్ము తీసుకున్నట్లు ఆరోపించినప్పుడు సదరు మొత్తం తాను తీసుకొని లేదని ప్రతివాది పేర్కొంటే సరిపోదు. తాను ఏమాత్రము లేక ఏ కొద్ది మొత్తం తీసుకొని లేదని స్పష్టంగా పేర్కొనను, లేక తాను ఎంత మొత్తం తీసుకుని స్పష్టంగా పేర్కొనను. ఒక్క మొక్కతో పోదు, స్పష్టంగా చెప్పాలి. దావాపత్రంలో అంశాలను ప్రతివాది అంగీకరించినట్లుగా భావన. పైన ఉదహరింపబడిన విధంగా దావాపత్రంలోని ఆరోపణలు ప్రతివాది నిర్దిష్టంగా ఖండించకపోయినా లేక వాటి తాను అంగీకరించడం లేదని పేర్కొనకపోయినా సదరు ఆరోపణ ప్రతివాది ఆమోదించగానే పరిగణించబడుతుంది. ఒక ఆరోపణ చేశాడు, దాన్ని పూర్తిగా ఖండించాలి. ఖండించకపోతే దాన్ని ఒప్పుకున్నట్లే లెక్క.
అయితే ప్రతివాది అంగీకరించినట్టుగా భావించిన అంశంలో కూడా రుజువుపరుచుకోవాల్సిగా వాదిని న్యాయం ఆదించు. ప్రతివాది సమాధాన పత్రం దాఖలు చేయనట్లయితే ప్రతివాది సమాధాన పత్రం దాఖలు చేయనట్లయితే దావాతంలోని అంశముల ఆధారంగా తీర్పు చెప్పే అధికారం కోర్టుకు ఉన్నది. వాడు దావా వేశాడు, దానిలో కొన్ని చెప్పే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకి తాను సమాధానం పోతే కోర్టు ఆ చేసిన ఆరోపణలు నిజంగా తీసుకుంటుంది. అయినప్పటికీ దావాలో ఏమైనా అంశం రుజువు చూపించుకోవచ్చుగా వాదిని కోర్టు ఆదేశించవచ్చును. ఇదండి ఈ రంగా ఈ రూల్ కింద తీర్పు వెలువరించినప్పుడు అదే రోజున డిక్రీని కూడా జారీ చేసి ఉంటుంది. చెప్పడమే కాదు, డిక్రీ కూడా జారీ చేసి అవుతాయి. అంచేత విషయాలని తెలుసుండాలి. స్పష్టం నాకు తెలియదండి ఇలా చేయాలని, నాకు తెలియదండి సబ్మిట్ చేయాలని, నాకు తెలియదండి నేను రాయించుకోవాలని, నాకు తెలియదండి ఇవంతా ముట్టని తీసుకోవాలని, నేను అతను డబ్బులు ఇచ్చాను కానీ డబ్బులు ముట్టినట్లయితే నేను రాయించుకోలేదండి, రాయించుకో నాకు తెలియదండి, నేను నమ్మానండి, ఇచ్చేసాను కదా అయిపోయింది కదా అనుకున్నానండి, నేను అప్పు తీసుకున్నాను 1,00,000 రూపాయలు ఇచ్చేసాను, ఇప్పుడు ఇవ్వలేదంటాడండి, నాకు తెలియదండి రాయించుకోవాలని అందేట్లుగా అంటే కుదరదు. మీ ఇగ్నోరెన్స్ మీరు చేసే తప్పు కింద మీ తప్పుకి అది తప్పు నేరం కిందే వస్తుంది. అంచేత ప్రతిదీ ఇన్ రిటర్న్ పుచ్చుకుంది అక్షరాలు ఉండాలి, ఇచ్చింది కూడా అక్షరాల్లోనే ఉండాలి. కాగితం మీద స్పష్టంగా ఉండాలి. ఇది చాలా స్పష్టంగా తీసుకోండి. లేకపోతే చాలా కేసుల విషయంలో ఇలాగే నష్టపోతున్నారు. నమ్మానండి, నాకెంతో మిత్రుడండి, ఇప్పుడు ద్రోహం చేస్తాను అనుకోలేదండి, నన్ను మోసం చేసేయండి, దగా చేసేయండి, కోర్టుకి చెవిలో ఉన్నాయి కానీ కళ్ళు ఉండవు. అంచేత అవే జాగ్రత్త ఉన్నారు. ఈ రంగా మనం ఈ సివిల్ విషయంలో జనాన్ని చైతన్యం చేయడం కోసం ఈ సివిల్ కేసుల విషయంలో మనం చేస్తాం. ఆ విషయాలు చాలా వస్తాయి. మరి కొన్ని విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంత సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.